ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారు ఏమి, కొద్దివారు ఏమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఈ లోకంలో గొప్పవాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఒక రోజున మరణించాల్సిందే. మరణించిన తర్వాత దేవుడి దగ్గర మనకు ఒక తీర్పు అనేది ఉన్నది. ఈ లోకంలో మనకన్నా గొప్పవాళ్ళని చూసుకుని వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా డబ్బు ఉండవాళ్ళని ఒకరిని పోల్చుకుని మన జీవితాన్ని వికృతంగా ఆలోచించుకుంటూ ఉంటాం. రేపు మరణించిన తర్వాత ప్రతి ఒక్క మానవుడు కూడా ఒకటో రూట్లో వెళ్ళాలి, ఒకటే అందరికీ కూడా తీర్పు అనేది ఉంటుంది. దేవుడి దగ్గర ఏమాత్రం కూడా కలుషితం లేదు. దేవుడి దగ్గర ఎక్కడ కూడా భేదాలు లేవు. దేవుడు అందరిని కూడా ఒకేలాగా చూస్తాడు. అందరికి ఒకే తీర్పు ఉంటుంది. అందరికీ వాళ్ళ ప్రవర్తన బట్టి మనకి ఒక తీర్పు అనేది ఉంటుంది. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో జీవించినంత కాలం మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ లోకంలో మనకు డబ్బు, సంపద, ఆస్తిని బట్టి ఏది పడితే మాట్లాడటం వల్ల రేపు మరణించిన తర్వాత చాలా కఠినమైన పరిస్థితులు, చాలా నీచమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను విశ్వసించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు చాలా గొప్ప పొజిషన్లో రేపు మరణించిన తర్వాత మనం ఉండగలుగుతాం. ఈ లోకంలో ఉన్న డబ్బు, సంపద, ఆస్తి, ఈ లోకంలో ఉన్న పేద జీవితమైన ఏదైనా కూడా మనకి కఠినంగా అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యాన్ని, దేవుడి ఆలోచనలు గ్రహించి మన విశ్వాసంతో జీవితాన్ని జీవించగలిగితే రేపు మరణించిన తర్వాత మనం గొప్ప పొజిషన్లో ఉండగలుగుతాం. ఈ లోకంలో మనం బ్రతుకు ఈ రోజులను బట్టి 70-80 సంవత్సరాలు మాత్రమే. రేపు మరణించిన తర్వాత మనకు చావు లేదు. రేపు మరణించిన తర్వాత మనం చాలా గొప్ప పొజిషన్లో ఉండాలంటే ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉండగలగాలి. రేపు రోజున గొప్ప పొజిషన్స్ మనకు ఉండేవి. కాబట్టి ఈ లోకంలో ఈ లోకంలో వచ్చే సంతోషాన్ని గురించి కాకుండా రేపు మరణించిన తర్వాత దేవుడి దగ్గర సంతోషంగా ఉండాలని ఈ రోజున దేవుడు మనందరి కొరకు ఈ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాసిపెట్టి ఉంచి ఉన్నాడు. ఈ లోకంలో ఒక మానవుడు ఎలా బ్రతకాలో, ఈ లోకంలో ఒక మానవుడు ఎలాంటి విశ్వాసంతో కలిగి ఉండాలో, ఒక మనిషి ఎలాంటి ఓర్పు సహనంతో కలిగి ఉండాలో, రేపు మరణించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, రేపు మరణించిన తర్వాత ఈ లోకంలో చేసిన పాపాలు నీకు ఎలాంటి కఠినమైన పరిస్థితికి తీసుకొస్తాయో కూడా మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు రాసిపెట్టి ఉంచి ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఎవరైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నమ్మి ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు విశ్వసించి నమ్ముతూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజున, ప్రతి సెకండ్ కూడా మనం ఈ బైబిల్ అనేది చదవాలి. చదివితే దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయో, దేవుడి తలంపులు ఎలా ఉంటాయో, దేవుడు తెలుసుకుంటే ఎలాంటి కార్యం చేయగలుగుతాడో, దేవుడి శక్తి ఎలా ఉంటుందో, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలకి ఎలాంటి జీవితం ఉంటుందో కూడా మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టి ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుడి ఆలోచనలు ఈ గ్రంథాన్ని మనం చదవగలిగితేనే మనం తెలుసుకోగలుగుతాం. తప్ప ఏదో విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తే చాలా కఠినమైన పరిస్థితులకు వెళ్ళి నశించిపోతామని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఒక బిడ్డని కన్నప్పుడు మన బిడ్డ ఒక మంచి పొజిషన్, ఒక వయసు వచ్చిన తర్వాత వాడు మంచి పొజిషన్లో ఉండాలని ఎలా అయితే మనం చిన్న వయసు నుంచి కూడా వాడి గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామో, అలాగే ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా తన అరిచేతుల్లో చెక్కుకుని ఈ లోకానికి తీసుకొచ్చిన దేవుడు మన పట్ల కూడా ఒక ప్రణాళిక, మన పట్ల కూడా ఒక సిద్ధపాటు. రేపు మరణించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డలందరూ కూడా నా కాళ్ళ దగ్గర ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా నా సన్నిధిలో నిలబడని దేవుడు ఈ రోజున మన కొరకు ఈ సిద్ధపాటు చేసి పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతో మంది భక్తులు తన జీవితాలను, తన లైఫ్ని కోల్పోయి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన వరకు తీసుకొచ్చి ఉన్నారు. కాబట్టి ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే నమ్మి ఉన్నారో ఈ వాక్యాన్ని ప్రతిరోజు కూడా మీరు చదవగలిగితే బాధలలో, కష్టాలలో, వేదనలో, దరిద్రమైన పరిస్థితుల్లో, ఈ లోకంలో కఠినమైన వేదనలో కూడా నువ్వు ఎలా ఉండాలో కూడా దేవుడు నీకు ధైర్యపరిచి ముందు నడిపించగలుగుతాడు.
కాబట్టి ఈ రోజు నా దేవుడు నీకు నాకు ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. నా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి విశ్వసించి నమ్మకపోతే ఏమాత్రం కూడా నువ్వు ఈ లోకంలో నిలబడలేవు. ఈ లోక సాతానుని జయించలేవు. ఈ లోకంలో చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఈ లోకంలో సాతానుని జయించాలన్నా, సాతానుని ఎదుర్కోవాలన్నా కూడా నా వాక్యం నీ హృదయంలో కలిగి ఉండాలి, నా ప్రార్థనను కలిగి ఉండాలి, నా యందు భయభక్తులు కలిగి ఉండాలి, నా యందు విశ్వాసంతో కలిగి ఉండాలి. రేపు నిత్య రాజ్యంలో నువ్వు వారసుడిగా నిలబడాలి అంటే నా వాక్యాన్ని విశ్వసించాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ రోజున దేవుడి వాక్యాన్ని ఏముందలే అని ఈజీగా తీసివేస్తూ ఉన్నారో వాళ్ళందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ లోకంలో నువ్వు బ్రతికి 70 సంవత్సరాలు నీకు స్థిరం కాదు. రేపు మరణించిన తర్వాత ఇంకొక జీవితం ఉన్నది, అది నీకు మేలైన జీవితం. దానికోసం నువ్వు ప్రయత్నం చేయి అని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు ఎంతగానో మనల్ని ధైర్యపరిచాడు, ఎంతగానో మనకి మరి ఈ రోజు ఈ వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా రేపు మరి మరణించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా మనకు తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి ఒక చిన్న ఈ వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుడికి కృతజ్ఞత తెలియపరుచుకుని ఈ శుభ సమయమున ముందుకు వెళ్ళిపోదాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకో తండ్రి, రేపు మరణించిన తర్వాత ప్రభా మాకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఎలాంటి జీవితం ఉంటుందో ప్రభా, ఈ రోజు నీ వాక్యాన్ని బట్టి మరి ఈ మాటను బట్టి తండ్రి మమ్మల్ని ధైర్యపరిచి నడిపించినందుకు కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి ఈ రోజు ఎవరైతే తండ్రి ఈ వీడియో చూస్తూ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ వాక్యాన్ని, నీ ఆలోచనని, నీ తలంపులను తండ్రి వాళ్ళ హృదయంలో బలపరిచి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. ఎవరైతే తండ్రి నీ వాక్యాన్ని అనుసరించకుండా మరి తప్పిపోతూ ఉన్నారో ప్రభా, వాళ్ళని తండ్రి ఈ మాట ద్వారా, ఈ వాక్కు ద్వారా తండ్రి వాళ్ళని బలపరిచి నడిపించి వాళ్ళ జీవితంలో గొప్ప వెలుగుని, వాళ్ళ జీవితంలో తండ్రి గొప్ప కార్యాన్ని బలపరిచి నడిపించి రాబోయే రోజుల్లో తండ్రి మరి నీ రాకడ సమయానికి ప్రభా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి ఉండడానికి బ్రతుకో తండ్రి. ఈ వాక్యాన్ని ఎవరైతే తండ్రి ఈ రోజున విశ్వసిస్తూ నమ్ముతూ ఉన్నారో తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని బలపరిచి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ వాళ్ళ పట్ల నీ కృప చూపించి బ్రతుకో తండ్రి. వాళ్ళు చేసే ప్రయాణంలో, వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా నువ్వే తోడుగుండి కృపతో నింపి నడిపించి సహాయం చేయమని నేను కోరుకున్నా. నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలమున తండ్రి మళ్ళీ నీ కాళ్ళ దగ్గరికి రావడానికి, నీ వాక్యాన్ని పొందుకొని ముందుకు వెళ్ళడానికి నాకు ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సహోదరులందరూ కూడా తండ్రి నువ్వే తోడుగుండి నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధ నామములో తండ్రి, కుమార, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని చిత్తం అయితే మళ్ళీ రేపు కలుసుకోం. ఆమేన్.